మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన అయిన యేసు యొక్క కృపయు ఆయన కాపుదలయు మనందరికీ తోడయుండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. పలు విధమైన అవమానాలలో ఎన్నో రకాల ఇబ్బందుల్లో మనం నడుస్తూ ఉంటాము ఈ లోకంలో. కానీ దేవుడిని మనం మొరపెట్టుకొని దేవునికి మనం తెలియజేసిన ఎడల దేవుడు మనల్ని ఆయన యొక్క కృపను ఖచ్చితంగా మన మీద ఉంచుతాడు. ఆయన పట్ల నమ్మకం కలిగి జీవించాలి. ఖచ్చితంగా తప్పకుండా మనకి మేళ్ళు జరుగుతాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, కానీ వాటికి భయపడి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ఈ లోకంలో మాకు ఎవరూ లేరు, మా కుటుంబం మా కష్టాలు ఎప్పటికీ తీరవు అని మనం ఒకవేళ బాధపడవచ్చు, లేదా దిగులు పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు నీ పట్ల నిలబడి నీ యందు నీకు ఆయన అండగా ఉంటాడు. కాకపోతే కొంత సమయం పడుతుంది. కొంత దేవుడు వెంటనే నీకు ఆశీర్వాదాలు కానీ వెంటనే ఆయన కార్యాలు నీకు జరిగించేవాడు కాదు. కానీ మన ప్రార్థన ద్వారా ఆయనతో మనం పోరాటం చేయాలి. తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉంటామంటే దేవునికి మాత్రం చెప్పము, దేవునికి మాత్రం మనం తెలియపరచుకోకుండా మన సొంత జ్ఞానంతో, మన సొంత ఆలోచనలతోటి మనుషుల మీద, లేదా మన బంధువుల మీద, లేదంటే మనకు తెలిసిన వారి మీద మనం బాగా గట్టిగా ఆధారపడతాం. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు, మనకు భయం లేదు. ఇబ్బందులు వచ్చినా, ఈ కష్టాలు వచ్చినా సరే మనకి ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేస్తారులే అని మనం నమ్ముతాము. కానీ దేవుణ్ణి మనం మర్చిపోతాం. దేవుని మీద కొంచెం నమ్మకం సన్నగిలుతుంది. లేదంటే దేవుని కంటే మనుషుల మీద మనం ఎక్కువ ఆధారపడటం పలు సందర్భాల్లో మన జీవితంలో జరుగుతూ ఉండదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, మనుషులను నమ్ముకోవట కంటే, రాజులను నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఈ వాక్యాన్ని మనం మర్చిపోయి మనుషుల మీద ప్రేమ, ఎంత ప్రేమ అంటే దేవుడి కంటే ఎక్కువగా మనం మనుషుల మీద ప్రేమ. వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా పతినాన్న ఉన్నారు, మా బావలు ఉన్నారు, మా మావలు, ఇబ్బంది లేదులే, అట్లాగా వాళ్ళు మనకు సాయం చేస్తారు అని చాలామంది ఈ లోకంలో అక్కడే విఫలం అవుతుంటారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాలలో చాలా ఘోరంగా ఫెయిల్ అవుతుంటాం. అయినా సరే దేవుడిని మనం ఆ సమస్య నుంచి, ఆ బాధల నుంచి తప్పిస్తాడు. కానీ మనుషుల్ని నమ్ముకున్నావు చూసావా, మన ఆలోచన అనేది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. అవును, వాళ్ళు కూడా మనుషులు బలహీనలే. వాళ్ళు కూడా మరి ఎందుకు తప్పిపోతారో తెలియదు. ఆ సందర్భం ఏంటో, ప్రేమ అనేది మనకి అర్థం కావట్లేదు. కానీ మనుషుల కంటే, మనుషుల మీద నమ్మకం పెట్టుకోవటం కంటే, మనుషుల్ని మీద ఆశ పడటం కంటే దేవుడి మీద ఆశగా ఆయన వైపు చూస్తే తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా మనం చాలాసార్లు చాలా సందర్భంలో అస్సలు ఆధారపడద్దు. మనుషులు వాళ్ళ మీద మనం వాళ్ళు వస్తారులే, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు మనకున్నారులే అని ఎప్పటికీ మీరు దయచేసి చేతులు జోడించి నేను మిమ్మల్ని మనవి చేసుకున్నాను, మనుషుల మీద మనం ఆధారపడవద్దు, మనుషుల్ని మనం నమ్ముకొనవద్దు. దేవుని మీదే భారం ఇచ్చి దేవునితో మనం పోరాటం చేస్తే, దేవునితో మనం మొరపెట్టుకుంటే తప్పించేవాడు, మనల్ని ఆదుకునేవాడు, మనల్ని ఆశ్రయం ఇచ్చేవాడు దేవుడే. ఖచ్చితంగా ఇది నేను నమ్ముతాను జీవితాలలో. కానీ నీవు కూడా నీ సమస్యల పట్ల కానీ, నీకు వచ్చిన ఇబ్బందుల పట్ల కానీ, నీకున్న సమస్యలు, నీకున్న యొక్క వేదనలు, బాధలు కానీ దయచేసి నీ దేవునితో నేను మొరపెట్టుకోమని నేను మిమ్మల్ని బ్రతిమాడుతున్నాను.
ఎవరిని నమ్మద్దు, ఎవరు మనకు సహాయం చేయరు. ఎట్టి పరిస్థితుల్లో మనకి మాట మాత్రం వాళ్ళు సహాయం చేయరు. కనీసం ఓదార్పు వచ్చి అండగా నిలబడే మన పక్కన కూడా ఆ సమయంలో నిలబడలేరు. ఎవ్వరు మాత్రం మనుషుల మీద ఆధారపడద్దు. దేవుని నమ్ముకోవాలి, దేవునికి తెలియపరుచుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. కానీ నువ్వెంత నీతిగా ఉంటున్నావు చూసావా, ఆ నీతి అక్కడ రాదు. నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావో ఆ నమ్మకత్వం అస్సలే పనికిరాదు. నువ్వెంత మంచిగా ఉంటావు చూసావు, నా వారులే, నాకు ఉన్నారులే, వాళ్ళు బాగుండాలి అని వాళ్ళ గురించి ఆలోచిస్తావు చూసావు, అది చాలా పనికిరాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడే తప్ప నీకెవరు రారు. ప్రతి సమస్య కష్టాలు వస్తుంటే ఇంకా ముందు ఇంకా శోధనలు, బాధలు, కాలం బాగలేదు, మనుషుల మధ్య ప్రేమలు లేవు, చిన్న పెద్ద గౌరవం లేదు, చాలా విధంగా ఈ లోకంలో ఈ భూమి మీద ఎవరి దగ్గర అనేది మనకి ప్రేమ అనేది కనపడటం లేదు. కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను నా కుమారుడా. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పటికైనా సరే దేవుని మనం మర్చిపోతే మాత్రం, దేవుని దూరంగా జీవిస్తే మాత్రం ఈ లోకంలో మనం అంటూ మిగలము, మనం అంటూ ఉండము. మన మీదగా లేనిపోని నిందలు వేస్తారు, మన మీద లేనిపోని యొక్క సాడీలు చెప్తుంటారు, మన తప్పుగా చిత్రీకరించి దోషిగా నిలబెడతారు. అలాంటి లోకంలో మనం ఉన్నాము, అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, నీ కష్టాలు, నీ యొక్క బాధలు ఇతరులకు చెప్పుకోవటం కంటే నీవు దేవుని చెప్పుకుంటా మేలు. దేవుడు నీ కన్నీరు తుడిచేవాడు, నీకు విడుదల చేసి నీకు నెమ్మది కలుగు చేసేవాడు మన యేసయ్యే. నేను నమ్ముతున్నాను, అనుభవించాను, ఎదుర్కొన్నాను, దేవుని కృపను నేను పొందాను. ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు, ప్రతి ఒక్కరిని దేవుడు విడిపిస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.